హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. మన వెంకీ మామ 75th మైల్ స్టోన్ మూవీ సైండో పైన నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. చూసేయండి, మన పేజ్ని కూడా ఫాలో చేసేయండి. ఇక ఈ సినిమా నా ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యిందా అంటే లేదు అనే చెప్పాలి. సినిమా చాలా యావరేజ్గా ఉంది. సంథింగ్ మిస్సింగ్ అనే ఫీల్ ఇచ్చింది. సైండో కార్టెల్ గ్రూప్ అనే మాఫియా కైండ్లో ఒకప్పుడు పనిచేసి ఇప్పుడు చనిపోయిన తన భార్యకి చెప్పాలి అనుకున్న మాట ప్రకారం తన పాపని చూసుకుంటూ ఉంటాడు. తన పాపకి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఉంటుంది. దానికి కావాల్సిన ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్లు. ఇక తన పాపని కాపాడుకోవటం కోసం, ఆ డబ్బు సంపాదించడం కోసం ఏం చేశాడు అనేది మీరు సినిమాలోనే చూడాలి. కేవలం తన పాప కాకుండా తన పాపలా బాధపడుతున్న పిల్లల కోసం మరో 20,000 మంది కోసం కూడా పోరాడతాడు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది మీరు సినిమాలోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ బిగినింగ్ అంతా స్టోరీ సెటప్ చేసుకోవటం కోసం కొంచెం స్లోగా, డల్గా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఏ పాయింట్ కాజ్ కోసం ఫైట్ స్టార్ట్ అవ్వడంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, ఇది ఎమోషనల్ అండ్ వైలెన్స్ ఉన్న సినిమానే కాకుండా ఇది ఒక నానా మ్యాన్ అనే సూపర్ హీరో సినిమా అని. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఎలా వచ్చినా సైండో చంపేయగలడు. అది మనం నమ్మాలి. ఆశా రేంజ్లో ఫ్లాష్ బ్యాక్లో సైండో తోపు ఊపు అని బిల్డప్ ఇచ్చి మెయింటైన్ చేస్తుంటారు. ఇంటర్వెల్ బ్యాంక్తో క్యూరియాసిటీని పెంచేశారు. కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ నాకు ఎందుకో సినిమా ఫ్లాట్ అయిపోయింది అనిపించింది. ఇక్కడ నుంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఎక్సైటింగ్గా ఉండాల్సింది. కానీ విలన్ యాక్టింగ్ అండ్ స్ట్రాటజీస్ హీరోకి ఇచ్చిన బిల్డప్ని, హీరో లేమ్ స్ట్రాటజీని ఓవర్ పవర్ చేశాయని చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఒక కార్ చేస్ సీన్ ఉంటుంది. దాన్ని ఇంకా సూపర్గా చేసుండొచ్చు. ఒక ట్యాక్సీ డ్రైవర్ని పవర్ఫుల్గా యూజ్ చేసుంటే రేంజే మారిపోయేది అనిపించింది. ఫైనల్గా యాజ్ యూజువల్ క్లైమాక్స్లో విలన్ని చంపేయడంతో కథ ముగిసింది. మరీ రొటీన్గా అనిపించట్లేదా ఫ్రెండ్స్ మీకు ఇది? ఎలా చంపుతున్నాం అనేది కొత్తగా పెట్టినంతగా స్టోరీలో ఎమోషన్స్ని బ్లెండ్ చేయలేదు. మనం ఎంపథైజ్ అయ్యేలా ఉండాలి కానీ సెటప్ చేసినట్టు కాదు అనిపించింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఏంటి అంటే నవాజుద్దీన్ గారి యాక్టింగ్. వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అండ్ ఆయన స్వాగ్ సూపర్. బట్ ఘర్షణలోలా రే అని అనటం, అది రిపీటెడ్గా ఉండటం వల్ల కొంచెం తగ్గింది అనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ గారిని ఎమోషన్స్ని ఇంజెక్ట్ చేయడానికి తీసుకున్నారు అండ్ ఆవిడ పర్ఫెక్ట్గా చేశారు. ఆండ్రియా గారు ఇలాంటి రోల్స్లో చేయడం చాలానే చూసాం. మాస్టర్ మూవీలో యారో ఫైటింగ్ కూడా ఉంటుంది. ఇందులో బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువలా అయ్యింది. అది డైరెక్టర్ ఫాల్ట్, తన పర్ఫార్మెన్స్ అయితే కాదు. తనకు ఇలాంటి రోల్స్ చేయడం చాలా ఈజీ. ఆర్య గెస్ట్ రోల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. మిగిలిన క్యారెక్టర్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది అనిపించింది. గెటప్ శ్రీను గారు యాక్చువల్గా సెకండ్ హీరో అండి బాబు. కానీ ఫైనల్గా హీరోస్ని కలిపేయడం మాత్రం సెట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా బాగుంది. సాంగ్స్ ఏమంతగా నచ్చలేదు నాకైతే. బీజం బాగుంది కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చు అని అనిపించింది. గన్స్, హ్యామో ఇలాంటివి జనరల్ సిటీలో దొరకవు అని లాజిక్గా ఆలోచించి చంద్రప్రస్థ అనే ఓల్డ్ని క్రియేట్ చేసిన శైలేష్ గారు కొన్ని లాజిక్స్ని ఈ సినిమాలో మర్చిపోయారని అర్థమైంది. అందుకే ఈ సినిమాలో నాకున్న క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్పాయిలర్స్ ఉంటాయి, నచ్చిన వాళ్ళు చూడొచ్చు. ఇదండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.